రేవంత్ ఏలుబడిలో రాష్ట్రం దివాలా తీసిందని మండిపడ్డారు సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ప్రభుత్వ అప్పులు మాత్రం అమాంతం పెరుగుతుపోతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెబుతూనే ఫ్యూచర్ సిటీ కడతామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తీరు పేదలకు ఒకలా, పెద్దలకు ఒకలా ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ దందాల కోసమే ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని విరుచుకుపడ్డారు. తెలంగాణలో 15,199 రూపాయల కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకున్నాం. ఇచ్చేదానికంటే ఎంత 15,139 కోట్ల రూపాయలు ఎక్కువ తెచ్చేసుకున్నాం. అంటే 128% అప్పు తెచ్చుకున్నాం. ఈరోజు ఆత్మగౌరవం ఉన్నట్టానే ఇది? ఆత్మగౌరవం అంటే ఇదేనా? తెలంగాణలో ఆత్మగౌరవం, తెలంగాణ అంటే ఇదేనా? అప్పులున్నోళ్ళు ఆత్మగౌరవం ఉంటారా? అంతకుముందు ఏం చేసినా నేను దీనిపైన మా దగ్గర ఏమేమి ఇస్తారంటే పెన్షన్లు ఇస్తలేరు, ఆశా వర్కర్ల జీతాలు ఇస్తలేరు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఇస్తలేరు, సిపిఎస్ వాళ్ళకు పెన్షన్లు ఇస్తలేరు, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, ఇంకా డిఏలు ఇస్తలేరు, పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ భృతి అని అది చెప్పలేదు. ఇక వాగ్దానాల గురించి మాట్లాడడానికి వద్దే వద్దు. ఇక 4,000 నిరుద్యోగ భృతి కానీ, ఖాళీల నింపుడు కానీ, ఇక దాని గురించి మాట్లాడనే వద్దు. దీని మీద ఇంతకంటే ముందున ఎక్కడ పోయినా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుపోయి రాష్ట్రపతి గారి దగ్గర పోయినా, జంతర్ మంతర్లో 3 రోజుల ధర్నా పెట్టిన రేడియల్ రోడ్డు కోసం భూసేకరణలు చేస్తూ ఉన్నారు. అక్కడ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, వెంకరెడ్డి అంటే బాజాప్తా రైతులను రూములలో వేసి బెదిరిస్తున్నారు. మరి ఎందుకబ్బా ఏ ఛానల్లో ఇంత పెద్ద ఇష్యూస్ అంటే దీనిపైన డిబేట్లు ఉన్నాయి. ఈరోజు శ్రీరామ్ కర్రీ అనే ఆంధ్రావని తీసుకొచ్చాన పెట్టిందంట. ఈరోజు ఈ న్యూస్లో ఏం రావాలి, ఆ పేపర్లో ఏం రావాలి, ఈ పేపర్లో ఏం రావాలి, అక్రిడిటేషన్ అని ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి వాడెవడో చెప్తారంట. శ్రీరామ్ కర్రీ అనేటోడు వాడాడు, వానికి ఏం సంబంధం? ఈరోజు గవర్నమెంట్ చేస్తున్నది పాలన కాదు, ప్రజాపక్షణ పాలన కాదు, ఈరోజు ప్రజాపక్ష పాలన. ఇది ప్రజల పేరు మీద టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి పీపుల్ను దోచుకునే పాలన. దీని మీద ఎవరు మాట్లాడు, ఎవరు ప్రశ్నించారు. ప్రతి దాని మీద నియంత్రణ, ప్రతి దాని మీద ఈరోజు బెదిరింపు ధోరణి ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉండాలి. దీని మీద వైట్ పేపర్ ప్రభుత్వం విడుదల చేయాలి. బట్టి విక్రమార్క దీనికి స్పష్టమైన స్టేట్మెంట్